హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన వృషభ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం త్రిలింగ రాజ్యంలో సాక్షాత్తు శివుని ఆత్మలింగం స్ఫటికలింగం రూపంలో కొలువు తీరుతుంది. ఆ స్ఫటికలింగం ఉన్న ఆలయానికి సంరక్షణ కల్పించేందుకు వృషభవంశం ఆవిర్భవిస్తుంది. ఆ లింగాన్ని కాపాడడమే వారి లక్ష్యం. సకల సంపదలనిచ్చే ఆ స్ఫటికలింగాన్ని కాజేయాలని ఎంతో మంది ఎన్నో తరాలుగా ప్రయత్నించినా ఏ ఒక్కరూ దానిని తాకలేకపోతారు. దానికి కారణం వృషభవంశ వీరుల శౌర్య ప్రతాపాలే. ప్రస్తుతం ఆ వంశంలోని వారైన వృషభ మహారాజు మహారాణి రాజ్యాన్ని లింగాన్ని పరిరక్షిస్తుంటారు. ప్రతి పుష్కరానికి ఒకసారి స్ఫటికలింగాన్ని రాజ్య వీధులలోనికి తెచ్చి జాతరలాగా ఊరేగిస్తారు. ఈసారి ఎలాగైనా దానిని కాజేయాలని భూపతి తన సైన్యంతో స్ఫటికలింగాన్ని తీసుకెళ్తున్న రథంపై అటాక్ చేస్తాడు. మహారాణి, ఆమె అన్న కేశవుడు, మహారాజు వారిపై దాడి చేసి వారిని అంతం చేస్తారు. భూపతి పారిపోతుంటే మహారాజు అండ్ కేశవుడు అతన్ని వెంటాడతారు. భూపతిని చంపడం కోసం వృషభ మహారాజు 3 బాణాలను వేస్తాడు. వాటిలో 2 బాణాలను తగిలి వాడు చనిపోతాడు. కానీ 3వ బాణం అనుకోకుండా పక్కనే వెళ్తున్న ఒక బాలుని మెడలోకి దిగడంతో ఆ పిల్లవాడు చనిపోతాడు. అయ్యో, ఏంటి ఇలా జరిగిందని వృషభ మహారాజు ఆ పిల్లాడి అమ్మని క్షమించమని అడుగుతాడు. దానికామె ఏడుస్తూ కోపంతో, లేదు, నేను నిన్ను క్షమించను. నీ కారణంగా నా కళ్ళ ముందే నా కుమారుడు మరణించాడు. నాకెలాగైతే బాధ కలిగిందో అలాగే నీ కారణంగా నీ కళ్ళ ముందే నీ కుమారుడు కూడా మరణిస్తాడని ఆమె శపిస్తుంది. అనుకోకుండా జరిగిన దానికి ఇంత పెద్ద శాపం పెడతారా అని కేశవుడు షాక్ అయ్యి బాధపడతాడు. కట్ చేస్తే మహారాణి ఒక బాబుకి జన్మనిస్తుంది. వృషభ మహారాజు తన బాబుని చూడడానికి వెళ్తుంటే ఆయన యొక్క గురువులు ఆయన్ని ఆపి, నీ కొడుకు దుర్ముహూర్తాన జన్మించాడు. అతన్ని ఎప్పుడు పాశం వెంటాడుతూనే ఉంటుంది. అతని వల్ల తల్లిదండ్రులైన మీకు, మన రాజ్యానికి ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. మహామృత్యుంజయ హోమాన్ని జరిపించి జన్మదోషానికి శాంతి చేకూర్చాలని చెప్తారు. వృషభ మహారాజు కూడా దానికి అంగీకరించి ఇక హోమాన్ని స్టార్ట్ చేస్తారు. మహారాణికి మాత్రం ఇవేవీ తెలియనివ్వరు. ఆ తరువాత పిల్లాడి గుండెల మీద వృషభ వంశ గుర్తును వేస్తారు. మహారాణికి ఎందుకో డౌట్ వచ్చి తన అన్నని పక్కకి పిలిచి అసలేం జరిగిందని అడగ్గా ఆయన జరిగిన విషయమంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రాజకుమారుణ్ణి ప్రజలకు చూపిస్తూ మహారాజు మహారాణి నదిలో వెళ్తుంటారు. అప్పుడు వృషభ మహారాజుకి చనిపోయిన పిల్లాడి అమ్మ కనిపిస్తుంటది. ఆమె అక్కడ ఉన్నట్టు వృషభ మహారాజు ఇమాజిన్ చేసుకుంటాడు. రాజుకి ఆమె పెట్టిన శాపం గుర్తొచ్చి వెంటనే పిల్లాన్ని రాణికిస్తాడు. కుమారుడు పుట్టిన సంతోషంలో రాజు, రాణి రాజ్య ప్రజలకి వజ్రాలను పంచుతుంటారు. అప్పుడు వృషభ మహారాజుకి మళ్లీ ఆమె కనిపించినట్టుగా అనిపించడంతో ఆయనకు భయం వేసి పడవలో కొంచెం స్లిప్ అవుతాడు. ఆయన అలా స్లిప్ అయిన సమయంలో పడవ తొనకడంతో రాణి కింద పడుతుంది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న బాబు కూడా నీటిలో పడిపోతాడు. బాబును కాపాడుకోవడం కోసం వృషభ మహారాజు వెంటనే నీటిలోకి దూకుతాడు. కానీ బాబును మాత్రం కాపాడలేకపోతాడు. అసలు బాబు దేహం కూడా దొరకదు. అలా ఆమె పెట్టిన శాపం వల్ల రాజు తన కుమారుణ్ణి కోల్పోతాడు. కట్ చేస్తే స్టోరీ ఇప్పుడు 2025 ముంబైలో స్టార్ట్ అవుతుంది. ఆదిదేవ వర్మ ప్రస్తుత కాలంలో వృషభ వంశానికి సంబంధించిన వారసుడనమాట. ఆయన ముంబైలో పెద్ద వజ్రాల వ్యాపారి. తను పుట్టిన ఊరైన దేవనగరి గ్రామం నుంచి ముంబైకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఈసారి కూడా వర్మకే బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు వస్తుంది. ఆ అవార్డు గురించి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా అవార్డు వర్మకే రావడంతో వేరొక బిజినెస్ పర్సన్ అయిన రవికి అది అస్సలు నచ్చదు. ఎలాగైనా వారిని చంపేయాలనుకుని తన మనుషులను పంపిస్తాడు. కానీ వర్మ కొడుకు తేజ్ వాళ్ళందరినీ తుక్కుతుక్కుగా కొట్టేస్తాడు. తేజ్ తన నాన్న మీద ఈగ కూడా వాలనివ్వడు. అండ్ తేజ్ యొక్క అమ్మ తన చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. జితేంద్ర అనే సినీ సూపర్ స్టార్ అవార్డు ఫంక్షన్కి గెస్ట్గా వచ్చి వర్మకి అవార్డుని బహుకరిస్తాడు. తేజ్ రవి దగ్గరికి వెళ్లి ఇంకొకసారి ఇలా చేస్తే నిన్ను ఏసేస్తానని వాడికి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఊళ్ళో ఉన్న స్ఫటికలింగానికి పుష్కరానికి ఒకసారి జాతర జరిపిస్తుంటారని చెప్పాను కదా. దానికోసం వర్మ శైలేంద్రకి డబ్బులు పంపిస్తాడు. ఆ జాతర విషయం శైలేంద్ర వర్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఊర్లో ఉండే దర్పణం అనే రౌడీ ఒకప్పుడు గుడి ధనాన్ని కాజేయాలని చూస్తాడు. అందువల్ల వర్మ అతన్ని బాగా కొట్టి 10 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాడు. వర్మ కుంభమేళకి డబ్బులు పంపించాడని దర్పణంకి తెలిసి ఒకవేళ వర్మగాని ఊరిలోకి వస్తే వెంటనే వర్మని చంపేయాలని పగతో ఎదురు చూస్తుంటాడు. అందువల్ల వర్మ ఫ్రెండ్ ప్రకాష్ వర్మని అసలు ఊరిలోకి రావద్దని అరుస్తాడు. ఆ రోజు రాత్రి వర్మ నిద్రపోతుండగా తన గత జన్మ జ్ఞాపకాలు కలలాగా వర్మకి గుర్తొస్తుంటాయి. గత కొంతకాలంగా వర్మ తన గత జన్మ జ్ఞాపకాల వల్ల ఇలా ఇబ్బంది పడుతుంటాడు. ప్రస్తుతం ఇలా కల రావడంతో వర్మ బాగా భయపడిపోయి అరుస్తుంటాడు. ఆయన అరుపులు విని తేజ్ వెంటనే వర్మ దగ్గరికి వెళ్లి ఆయన్ని కూల్ చేస్తాడు. మరుసటి రోజు తేజ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్తాడు. కొన్ని రోజులుగా ఈ సైకాలజిస్టే వర్మని ట్రీట్ చేస్తుంటాడనమాట. అదే సమయంలో ఆ సైకాలజిస్ట్ యొక్క ఒకప్పటి స్టూడెంట్ దామిని కూడా అక్కడికి వస్తుంది. తేజ్కి దామిని తొలి చూపులోనే బాగా నచ్చేస్తుంది. దామినికి అజయ్ మిశ్రా అనే పెద్ద సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ దొరికిందని ఆయనకి తెలిసి వర్మ గురించి అజయ్ మిశ్రాకి చెప్తే ఆయన వర్మ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చు.
సో ఎలాగైనా వర్మ రిపోర్ట్స్ అజయ్ మిశ్రా చేతికి వెళ్లేలా చేయమని అడుగుతాడు. దానికి దామిని కూడా ఒప్పుకోవడంతో ఆయన దామినికి తేజ్ని పరిచయం చేస్తాడు. కట్ చేస్తే తేజ్ అండ్ దామిని అజయ్ మిశ్రాని కలిసి వర్మ రిపోర్ట్స్ ఆయనకి ఇస్తారు. ఆయన ఆ రిపోర్ట్స్ని చూసి అసలు వర్మకి ఏ ప్రాబ్లం లేదు, ఆయన బానే ఉన్నాడని అంటాడు. నేనేదో మా నాన్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని మీ దగ్గరికి వస్తే మీరేంటి అసలు మా నాన్నకి ప్రాబ్లమే లేదంటున్నారని తేజ్ షాక్ అవుతాడు. అప్పుడు అజయ్ మిశ్రా, ప్రపంచంలో సైన్స్కి అర్థమవునే ఎన్నో విషయాలున్నాయి. మీ నాన్నకి వచ్చే కలలు ఆయన గత జన్మ జ్ఞాపకాలై ఉండొచ్చు. బాబా వరాహరుద్ర అనే స్వామీజీ దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర మీ సమస్యకు సమాధానం దొరుకుతుందని చెప్తాడు. ఈ బాబా వరాహరుద్ర ఆయన బాగా పవర్ఫుల్ అనమాట. ఇక ఇద్దరూ ఆయన దగ్గరికి వెళ్తారు. బట్ వీళ్ళు పిలుస్తున్నా కూడా బాబా వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంటాడు. తేజ్కి బాగా కోపం వచ్చి 2 నిమిషాలు మాట్లాడితే ఏమవుద్ది, ఆగవయ్యా అని అరుస్తాడు. బాబా కోపంతో వెనక్కి తిరిగి, ఈ అమ్మాయి కొన్ని ప్రశ్నలకి సమాధానం కోసం నా దగ్గరికి వచ్చింది, అసలు నువ్వెందుకు నన్ను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చావని తేజ్ని అడుగుతాడు. బాబా దామిని వైపు తిరిగి, ఏ ప్రశ్నలకి సమాధానం కోసమైతే నువ్విక్కడిదాకా వచ్చావో వాటన్నింటికీ సమాధానం ఈ తేజ్లోనే ఉంది, కాలమే మీకు దాన్ని తెలియజేస్తుందని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఆయనేం మాట్లాడాడో ఏం అర్థం కాక ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుంటారు. అసలు మా నాన్న ప్రాబ్లంకి సొల్యూషనే దొరకదా అని తేజ్ చాలా కన్ఫ్యూజన్లో పడిపోయి బాధపడుతుంటాడు. దామిని వాణ్ణి కూల్ చేయాలని నుదుటి మీద ముద్దు పెట్టి, అమ్మ తన పిల్లలకి నుదుటి మీద ముద్దు పెట్టి కొత్త ప్రపంచానికి దారి చూపిస్తుంది, నువ్వు దేనికి స్ట్రెస్ అవ్వకు, అన్నీ సాల్వ్ అయిపోతాయని చెప్తుంది. తేజ్ అమ్మ చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది కదా, అందువల్ల వాడికి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతం దామిని వాన్నలా ముద్దు పెట్టుకోవడం వల్ల వాడు దామినితో పూర్తిగా ప్రేమలో పడిపోతాడు. నెక్స్ట్ డే తేజ్ వర్మకి కాల్ చేసి, నేను దామినిని లవ్ చేస్తున్నాను, తనని తీసుకుని ఇంటికి వస్తున్నానని చెప్పడంతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు దామిని నిద్రపోతుంటది. అప్పుడు వాడి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని తన ఫేస్ దగ్గరికి వెళ్ళగానే దామినికి మెలకు వస్తుంది. వీడేంటి కిస్ చేయాలని చూస్తున్నాడని దామినికి బాగా కోపం వచ్చి కారు దిగి వెళ్ళిపోబోతుంటది. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తాడు. తనకి మాత్రం వాడలా దగ్గరికి వచ్చినందుకు చాలా కోపం వస్తుంటది. ఇంకోసారి డెస్టినీ మన ఇద్దరిని కలిపితే అప్పుడు లవ్ గురించి ఆలోచిద్దామని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దామిని ఇంటికి వస్తదని వర్మ ఇంట్లో రెడీగా ఉంటాడు. బట్ తేజ్ ఒక్కడే రావడంతో విషయం ఆయనకి అర్థమై అసలు నీకు తనకి ఏం గొడవ జరిగిందని అడుగుతాడు. అప్పుడు తేజ్, మా ఇద్దరికి అసలు సెట్ అవ్వదు, మా మధ్య ఎటువంటి లవ్ కూడా లేదని అంటాడు. దానికైనా, నువ్వు దామినిని లవ్ చేస్తున్నావని చెప్పిన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది, సో ఇలా ప్రేమ లేదని నువ్వు డిసైడ్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించమని చెప్తాడు. ఆ తరువాత ఇంట్లో పనిచేసే అప్పు తేజ్ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తాడు. ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ లాంటిదన్నమాట. వర్మ, ప్రకాష్ అండ్ లీలావతి అనే ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వర్మ, లీలావతి చాలా ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అవుతారు. ఆ విషయం యామినికి తెలిసి వర్మ తనకి దక్కట్లేదని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటది. ఆ విషయం లీలావతికి తెలిసి యామినిని పెళ్లి చేసుకోమని వర్మని ఒప్పించి తన ప్రేమని త్యాగం చేస్తుంది. ఇక వర్మ యామినిని పెళ్లి చేసుకుంటాడు. కానీ తేజ్ పుట్టిన 2 సంవత్సరాల తరువాత యామిని చనిపోతుంది. ఆ తరువాత వర్మ ముంబైకి వచ్చి కొడుకే ప్రాణంగా బ్రతుకుతుంటాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడు తేజ్కి తెలిసి తన తండ్రి ప్రేమకు ఇచ్చే వాల్యూని అర్థం చేసుకుని వర్మకి సారీ చెప్పి దామినికి ఎలాగైనా నా ప్రేమని అర్థమయ్యేలా చేసి ఇంటికి తెస్తానని దామిని దగ్గరికి వెళ్తాడు. తేజ్ దామినిని కలిసి, ఆ రోజు బాబాని కలిసిన తర్వాత నేను బాగా నిరాశలో ఉన్నప్పుడు నిదుటి మీద ముద్దు పెట్టి అమ్మ ప్రేమను నాకు తెలిసేలా చేశావు. ఆ ప్రేమ నాకు లైఫ్ లాంగ్ కావాలని కారులో నిన్ను అడగాలనుకున్నా, కానీ అనుకోకుండా ఏదేదో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, నాకు లైఫ్ లాంగ్ ఆ ప్రేమని ఇస్తావా అని అడుగుతాడు. దామిని కూడా తేజ్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కట్ చేస్తే వర్మ ప్రేమించిన లీలావతిని కలిస్తే వర్మకున్న ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ తెలియొచ్చని అనుకుని తేజ్ దామినిని తీసుకుని దేవనగర్కి వెళ్తాడు. తను ఊరికి వచ్చానని శైలేంద్రకి కాల్ చేసి చెప్పి తేజ్ దామినితో కలిసి టెంపుల్లోకి వెళ్తాడు. లోపలున్న శివుని విగ్రహాన్ని చూసిన వెంటనే తేజ్కి ఏదో అయ్యి స్పృహ తప్పి పడిపోతాడు. శైలేంద్ర తేజ్ని ప్రకాష్ ఇంటికి తీసుకెళ్లి జరిగినదంతా వర్మకి కాల్ చేసి చెప్తాడు. వాడిని చూడడానికి లీలావతి కూడా వస్తుంది. వర్మ చూడ్డానికి అచ్చం వృషభ మహారాజులాగే ఉంటాడు. సేమ్ లీలావతి కూడా మహారాణిలానే ఉంటదన్నమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మైదర్ సినిమాలో 400 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ అండ్ కాజల్ సేమ్ అదే రూపంతో పుడతారు కదా, వీళ్ళు కూడా సేమ్ అంతే రూపంతో పుడతారనమాట. కాకపోతే ఇక్కడ లీలావతికి మాత్రం తన గత జన్మ జ్ఞాపకాలు ఏమీ అసలు గుర్తురావు. వర్మకి మాత్రం అప్పుడప్పుడు తన గత జన్మ జ్ఞాపకాలు కళ రూపంలో వస్తుంటాయన్నమాట. కొంతసేపటికి తేజ్ స్పృహలోకి వస్తాడు. ప్రకాష్ వెంటనే తేజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపో, ఈ ఊరిలో మీ నాన్నకి దర్పణ్ అనే శత్రువు ఉన్నాడు, వాడిని మీద అటాక్ చేయడానికి ఇక్కడికి రావచ్చని చెప్పాలని ట్రై చేస్తుంటాడు. ఈలోగా దర్పణ్ తమ్ముడైన గుణ తేజ్ని చంపడానికి ప్రకాష్ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ప్రకాష్ బయటికి వెళ్ళి, మీ పగ వాళ్ళ నాన్న మీద కదా, ఈ పిల్ల నేం చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండని గుణ వాళ్ళని అరుస్తాడు. బట్ వాళ్ళు మాత్రం ఆగకుండా తేజ్ మీదకి వెళ్లడంతో తేజ్ వాళ్ళతో ఫైట్ చేసి బాగా కొడుతుంటాడు.
కాని గుణ వాళ్ళందరూ కలిసి తేజ్ని కత్తులతో పొడుస్తూ గాయపరుస్తారు. ఒకడు తేజ్ని చంపబోతుండగా వర్మ ఎంట్రీ ఇచ్చి అందర్నీ బాగా కొడతాడు. ఇక వర్మ అండ్ తేజ్ వాళ్ళని బాగా కొట్టి అక్కడ్నుంచి తరిమేస్తారు. చాలా సంవత్సరాల తరువాత లీలావతి కనిపించడంతో వర్మ తన వైపే చూస్తుంటాడు. అప్పుడు సడన్ గా తేజ్ వర్మని కత్తితో పొడిచేస్తాడు. ఏంటి ఇలా చేశాడని వర్మతో సహా అందరూ షాక్ అవుతారు. వెంటనే ప్రకాష్ శైలేంద్ర కలిసి తేజ్ని పక్కకు లాగేస్తారు. అప్పుడు తేజ్ కోపంతో, రేయ్ వృషభ, నిన్ను మాత్రం వదిలిపెట్టంరా, చంపేస్తానని మళ్లీ వర్మ మీద అటాక్ చేయాలని చూస్తాడు. మీరిక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే ఈ వీడియో వల్ల మీరు కొంచెమన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి గానీ ఫ్యామిలీ మెంబర్కి గానీ వీడియోని షేర్ చేయండి. కట్ చేస్తే గాయపడిన వర్మ అండ్ తేజ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. వర్మకి మెలకువ వచ్చి అసలు నా కొడుకేమైంది, నేను వాణ్ణి చూడాలని కంగారుగా వాడమ్మ రూమ్కి వెళ్తాడు. కాని వర్మతో పాటు రూంలోకి వచ్చిన లీలావతిని చూడగానే తేజ్ బాగా వైలెంట్గా మారిపోయి ఏదేదో మాట్లాడుతూ వర్మ మీద అటాక్ చేస్తాడు. వర్మ బాగా షాక్ అయిపోయి బయటకొస్తాడు. విషయం ఏంటంటే ఇంతకుముందు వర్మకి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి కదా, ఇప్పుడు ఆ జబ్బు తేజ్ కంటుకుంటదన్నమాట. నాకున్న రోగం నా కొడుకు కంటుకుందేంటని వర్మ బాధపడుతుంటాడు. అప్పుడు దామిని, ఇది రోగం కాదంకుల్, దీనికి కారణం మీ గత జన్మ జ్ఞాపకాలు మీకు గుర్తురావడమే. మేము మీ సమస్య గురించి ఒక బాబాని కలిశాము. ఆయన్ని కలిసినప్పుడు కూడా తేజ్ మొహంలో ఇలాంటి ఒక వైలెన్స్ని నేను చూశాను. కాబట్టి మనం బాబాని మళ్ళీ కలుద్దామని అంటది. వర్మ తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండి బాబాని కలవాలనుకుంటాడు. ఇక వర్మ, లీలావతి అండ్ దామిని ముగ్గురూ కలిసి బాబా దగ్గరికి వెళ్తారు. ఆయన వర్మ వాళ్ళతోటి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటో, గత జన్మలో ఏం జరిగిందో మీ కళ్ళకే చూపిస్తానని గతంలో ఏం జరిగిందో చూపించడం మొదలుపెడతాడు. ఇప్పుడు కథ మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల క్రితం వృషభ మహారాజు పాలించిన కాలానికి వెళ్తుంది. అప్పటికే వృషభ మహారాజు తన కొడుకును పోగొట్టుకుని ఒక 20-25 సంవత్సరాలు అయ్యుంటదన్నమాట. వృషభ మహారాజు పాలిస్తున్న త్రిలింగ రాజ్యానికి కొన్ని క్రోసుల దూరంలో ఒక తండా ఉంటదన్నమాట. ఆ తండాలోని ప్రజల మీద కొంతమంది అటాక్ చేసి చంపాలని చూస్తుంటారు. వెంటనే హయగ్రీవుడు వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. హయగ్రీవుడు చూడడానికి అచ్చం తేజ్లానే ఉంటాడన్నమాట. ఈ తండా నాయకుడు ఎవరో కాదు, మహారాణి అన్నయ్యన కేశవుడు. హయగ్రీవుడు ఆయన కొడుకే. హయగ్రీవుడు అంత సాహసం చేసి వాళ్ళందరినీ చంపినా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే తండాలో ఉన్న ప్రజలకి ఏవేవో వింత రోగాలొచ్చి అందరూ చనిపోతుంటారు. తండా మొత్తం కరువు కాటకాలతో నశిస్తుంటది. అసలు తండాకి ఎందుకు ఇన్ని శాపాలొస్తున్నాయని తండా ప్రజలు కేశవుడు ఆలోచిస్తుంటారు. అయినా కేశవుడు మహారాణి యొక్క అన్న కదా, ఆయన రాజమందిరంలో ఉండకుండా ఈ తండాలో ఉండడానికి రీజన్ ఏంటని మనకు ముందు తెలుస్తుంది. తండా ప్రజలకి వచ్చే రోగాలకి పరిష్కారమేంటని కేశవుడు బాగా ఆలోచిస్తుంటాడు. అప్పుడు త్రిలింగ రాజ్యం నుండి వచ్చిన బాటసారి అయిన ఆదిత్య కొంత దూరంలో త్రిలింగ సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యం మొత్తం సకల సంపదలతో తొలతూగుతుంటుంది. దానికి కారణం ఆ రాజ్యంలో ఉన్న స్ఫటికలింగం. ఆ లింగం చాలా మహిమగలది. ఆ లింగాన్ని మన తండాకు తీసుకుని వచ్చి పూజలు చేస్తే తండాకి పట్టిన రోగాలు శాపాలు పోతాయని చెప్తాడు. కాని కేశవుడు లింగా మీద కోప్పడి ఆ రాజు దగ్గరికెళ్ళి ఆయన్ని ప్రతిమలాడి ఆ లింగాన్ని తెచ్చుకోవాలా, మాకున్న జ్ఞానం మీద మాకు నమ్మకం ఉందిలే అని అరుస్తాడు. కాని హయగ్రీవునికి తన నాన్న అలా మాట్లాడడం అస్సలు నచ్చదు. తండా ప్రజలని కష్టాల నుంచి కాపాడాలని ఆ రాత్రి ఆదిత్య దగ్గరికి వెళ్లి, నేను ఆ స్ఫటికలింగాన్ని తెచ్చి తండా ప్రజలని కాపాడాలని నిర్ణయించుకున్నాను, నన్ను త్రిలింగ రాజ్యానికి తీసుకెళ్లవా అని అడుగుతాడు. కట్ చేస్తే ఆదిత్య, హయగ్రీవుడు త్రిలింగ రాజ్యానికి చేరుకుంటారు. హయగ్రీవుడు ఆలస్యం చేయకుండా వచ్చిన పనిని ముగించడం కోసం స్ఫటికలింగం ఉండే గుడి లోపలికి వెళ్తాడు. కాని సైనికులు హయగ్రీవుణ్ణి బంధించేస్తారు. ఇక అతన్ని వృషభ మహారాజు ముందు ప్రవేశపెడతారు. వృషభ మహారాజు హయగ్రీవునితో, త్రిలింగ దేశ గౌరవమైన స్ఫటికలింగం గురించి నీకెలా తెలుసు, అసలెందుకు దొంగిలించాలనుకున్నావని అడుగుతాడు. దానికి హయగ్రీవుడు తన తండా గురించి, వారికి వస్తున్న వ్యాధులు, కరువు కాటకాల గురించి చెప్పి, వారిని రక్షించుకోవడానికి మాకు స్ఫటికలింగం అనుగ్రహం కావాలి. మా గ్రామ సరిహద్దులలో స్ఫటికలింగాన్ని పూజిస్తే మాకున్న కష్టాలు, శాపాలు, వ్యాధులు, కరువుల నుండి బయటపడతాం, మేమంతా బాగుపడతామని ఒక బాటసారి చెప్పాడు. అందుకే స్ఫటికలింగం కోసం ఇక్కడిదాకా వచ్చాను. మహారాజా, ఆ లింగాన్ని నాకిస్తే 3 రోజులు మా గ్రామంలో పూజించి మళ్లీ మీకు ఇచ్చేస్తాను. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీ సైనికుణ్ణి కూడా నాతో పంపించండి అని ప్రతిమలాడతాడు. అప్పుడు మహారాజు, అవతార పురుషునిచే అష్టదిగ్బంధనం చేసిన ఆ స్ఫటికలింగాన్ని ఎవరూ తాకలేరు. లింగాన్ని ఈ రాజ్యం నుండి పంపడం జరగని పని. మీ తండాన్ని కాపాడడానికి నేను సైన్యాన్ని, వైద్యుల్ని పంపిస్తానని అంటాడు. అప్పుడు హయగ్రీవుడు కోపంతో, ఇప్పటికే సమయం మించిపోయింది మహారాజా. మా తండాను కాపాడుకోవాలంటే ఆ స్ఫటికలింగమే మాకున్న ఒకే ఒక్క దారి. ఇది తప్ప వేరే పరిష్కారం లేదు. లింగాన్ని గాని మీరు ఇవ్వకపోతే మీతో యుద్ధం చేయడానికైనా నేను సిద్ధమని హయగ్రీవుడు సవాలు విసురుతాడు. మహారాజుకి కోపం వచ్చి హయగ్రీవునితో కత్తి యుద్ధానికి సిద్ధం చేపిస్తాడు. ఇక ఇద్దరి మధ్య పెద్ద పోరు మొదలవుతుంది.
ఇద్దరి మధ్య ఈ పోటీ జరిగేదెక్కడో కాదు, ఆ శివుడి విగ్రహం ముందే. ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో మహారాజు కత్తితో హయగ్రీవుని ఛాతీ మీద ఉన్న కవచాన్ని పగలగొడతాడు. అప్పుడు హయగ్రీవుడి ఛాతీ మీద ఉన్న వృషభవంశపు ముద్ర కనిపిస్తుంది. హయగ్రీవుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని ఛాతీ మీద ముద్ర వేస్తాడు కదా, అదే ఇదనమాట. ట్విస్ట్ ఏంటంటే హయగ్రీవుడు వృషభ మహారాజు యొక్క కుమారుడే. వృషభ మహారాజుకి ఒక ఆమె శాపం పెట్టింది కదా, ఆ శాపం గురించి కేశవుని ద్వారా మహారాణికి తెలుస్తుంది. తండ్రి కొడుకులను దూరం చేస్తే ఎవరికీ ఏ ప్రమాదం ఉండదని కేశవుడిని పిలిచి ఆమె ఒక ప్లాన్ చెప్తుంది. కుమారుడు పుట్టాడని ప్రజలకి వజ్రాలు పంచడానికి రాజు రాణి వెళ్తాడు కదా, అప్పుడు రాణి బాబుని కేశవుడి భార్యకిచ్చేసి నీటిలో పడిపోయాడని అందరినీ నమ్మిస్తుంది. అలా వృషభ మహారాజు కొడుకుని కేశవుడు రాజ్యానికి దూరంగా తీసుకెళ్లి హయగ్రీవునిగా తన కొడుకుగా పెంచుతుంటాడు. వాడెప్పటికీ ఇక త్రిలింగ రాజ్యానికి రాకూడదనే ఉద్దేశంతో ఆదిత్య స్ఫటికలింగం గురించి చెప్పగానే కేశవుడు ఆదిత్యని అరిచి పంపించేస్తాడు. ప్రస్తుతం ఆ వృషభవంశ ముద్రను చూసిన మహారాజుకి ఆ తల్లి పెట్టిన శాపం గుర్తొస్తుంది. ఈ యుద్ధంలో తను పూర్తి శక్తితో పోరాడితే కొడుకుని చంపుకోవాల్సి వస్తదని యుద్ధం చేయకుండా వెనక్కి తగ్గుతాడు. ఇదేంటి మహారాజు వెనక్కి తగ్గాడని రాజ్య ప్రజలు, గురువులు, సైనికులు నివ్వెరపోతారు. అప్పుడు హయగ్రీవుడు, ఏంటి మహారాజా, మీలో సత్తా అయిపోయిందా? ఓటమిని ఒప్పుకొని స్ఫటికలింగాన్నైనా తీసుకురండి, లేదా బలం పుంజుకుని మళ్లీ యుద్ధానికి రండని అంటాడు. మహారాజు బాధతో స్ఫటికలింగం దగ్గరికి వెళ్లి, ఏంటి ఈశ్వరా, కొడుకు కనిపించాడని ఆనందపడాలా, లేక ప్రజల ముందు ఓడిపోయినందుకు బాధపడాలా? ఏంటి పరీక్ష? నా కొడుకుని నా చేతితోనే చంపుకోవాలా? ఇంక వేరే పరిష్కారమేం లేదా? నా సమస్యలన్నీ నీకు చెప్పేశాను, ఇక నీ ఇష్టమని తిరిగి పోరుకు వెళ్తాడు. ఈసారి ఇద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది. అప్పటికే హయగ్రీవుడు ఇంటి దగ్గర లేడని కేశవుడు త్రిలింగరాజ్యానికి వచ్చేసుంటాడు. కాని కేశవుడు యుద్ధం జరిగే ప్రదేశానికి వచ్చేలోపే హయగ్రీవుడు మహారాజు తల నరికేస్తాడు. రాజుగాడి చనిపోవడమేంటని అందరూ షాక్ అవుతారు. అయితే ఇప్పటివరకు యుద్ధం చేసింది మహారాజు కాదు, మహారాణి. హెల్మెట్ పెట్టుకోవడంతో యుద్ధానికి వచ్చింది అందరూ రాజనే అనుకుంటారు. కేశవుడు బాధతో హయగ్రీవుని దగ్గరికి వెళ్లి, నువ్వు నీ చేతులతో మీ అమ్మనే చంపేశావు. శాపాన్ని తప్పించడానికి ఆమె నిన్ను దూరంగా తీసుకెళ్లమంది, అందువల్లే నిన్ను రాజ్యానికి దూరంగా పెంచాను. కాని చివరికి ఇలా జరిగిందని ఏడ్చేస్తాడు. కన్న తల్లిని తన చేతులతోనే చంపేసుకున్నానని హయగ్రీవుడు బాధపడి, వృషభ మహారాజా, నీవల్లే ఇదంతా జరిగింది. కత్తి యుద్ధంలో నువ్వు ఓడిపోయిన తర్వాత స్ఫటికలింగాన్ని ఇవ్వకుండా నా తల్లికి ఆయుధమిచ్చి నాతో పోరుకు పంపించావు. నా చేతులతోనే నా తల్లిని చంపుకునేలా చేశావని బాధపడుతుంటాడు. దానికి మహారాజు, బాధపడకు కుమారా, ఇది నీకు తెలియక జరిగిన తప్పే కాని తెలిసి జరిగింది కాదు కదా అని అంటాడు. అప్పుడు హయగ్రీవుడు, ఏది ఏమైనా నా తల్లిని నేను చంపుకొని పెద్ద పాపం చేశాను. చేసింది నేనే అయినా దానికి కారణం నువ్వే. నిన్ను ఇప్పుడే నేను చంపేయగలను, కాని నా తల్లి మరణంతో నాలో శక్తి నశించిపోయింది. కాని నిన్ను మాత్రం వదలను, నిన్ను చంపడానికి నేను మళ్లీ వస్తానని హయగ్రీవుడు ఏడుస్తూ తనని తనే చంపేసుకుంటాడు. ఇది ఫ్లాష్బ్యాక్లో జరిగిన స్టోరీ అంతా. నీలావతి అచ్చ మహారాణిలాగా ఉండడం వల్ల తేజ్ ఆమెను చూడగానే హయగ్రీవుని ఆత్మ తేజ్లోకి వెళ్లి వృషభ మహారాజులా ఉన్న వర్మ మీద అటాక్ చేస్తుంటాడనమాట. విషయమంతా వర్మకి అర్థమై, ఆ జన్మలో జరిగిన తప్పుని ఈ జన్మలో సరిదిద్దుకుంటాను. నా కొడుకు తేజ్తో పాటు హయగ్రీవుని ఆత్మకి శాంతి చేకూర్చారని అంటాడు. అప్పుడు బాబా, అలా చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పినా వర్మ వెనక్కి తగ్గడు. అయితే ఇక రుద్రయజ్ఞం మొదలు పెడదామని బాబా వర్మతో చెప్తాడు. కట్ చేస్తే శివుని విగ్రహం ముందు అఘోరాలందరూ కలిసి యజ్ఞం మొదలు పెడతారు. వర్మ తేజ్ని తీసుకుని అక్కడికి వస్తాడు. లీలావతిని చూడగానే తేజ్ శరీరంలోకి హయగ్రీవుని ఆత్మ వచ్చి వర్మ మీద అటాక్ చేస్తుంటాడు. అఘోరాలందరూ కలిసి తేజ్ని ఆపుతుంటారు. వర్మ అవన్నీ చూసి తట్టుకోలేక శివుని విగ్రహం దగ్గరికి వెళ్లి, ఈ సమస్యలకి పరిష్కారమేంటనేది నాకు తెలీదు, నువ్వే వీటన్నింటికీ ఒక పరిష్కారం ఇవ్వు, దానికోసం నా ప్రాణాలు కావాల్సి వచ్చినా తీసుకో అని శివుని విగ్రహానికి దండం పెడుతుంటాడు. తేజ్ అఘోరాలందరినీ కొట్టి త్రిశూలాన్ని తీసుకుని వర్మని చంపాలని పరిగెడుతూ వస్తుంటాడు. అప్పుడు సాక్షాత్తు ఆ శివుడే త్రిశూలాన్ని వదలడంతో ఆ త్రిశూలం అడ్డుపడి తేజ్ చేతిలో ఉన్న త్రిశూలం కింద పడిపోతుంది. అండ్ తేజ్ శరీరంలో ఉన్న హయగ్రీవుని ఆత్మకి శివుని వల్ల మోక్షం దొరుకుతుంది. మహారాణి హయగ్రీవునికి ఆత్మరూపంలో కనిపించి, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు కుమారా, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పి హయగ్రీవుని ఆత్మని తీసుకెళ్లిపోతుంది. ఇక తేజ్ శరీరం నుండి హయగ్రీవుడు కూడా వెళ్లిపోయి తేజ్ నార్మల్ అవుతాడు. అంతా ప్రశాంతంగా ఉందని అందరూ హ్యాపీగా ఉండే టైంలో దర్పణం అండ్ గుణ వాళ్ళ పగ తీర్చుకోవడానికి వస్తారు. దర్పణం అండ్ గ్యాంగ్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి రావడంతో వర్మ అండ్ తేజ్ వాళ్ళిద్దరినీ కొట్టి తరిమేయడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.